రాజధాని అమరావతికి సీఎం చంద్రబాబు వెళ్లబోతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక రెండో పర్యటనగా చెప్పాలి. ఇక తొలి పర్యటనలో పోలవరం సందర్శనకు ఆయన వెళ్లారు. అక్కడ కలియ తిరిగారు. పోలవరం పర్యటనకు సంబంధించి తాజాగా మనం ఇప్పటికే చూసాం. ఇక అమరావతిలో ఈ రోజు రెండో పర్యటనగా చెప్పాలి. అమరావతిలో నిర్లక్ష్యానికి గురైన నిర్మాణాలు, రాజధాని ప్రాంతాల పరిస్థితి తెలుసుకోనున్నారు చంద్రబాబు. మొదటి ప్రజావేదిక శిథిలాలు కూడా పరిశీలించనున్నారు. ఉద్దండ రాయినిపాలెంలో మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతం సందర్శించనున్నారు. అసంపూర్తిగా మిగిలిన మంత్రులు, ఐఏఎస్, లాయర్ల గృహ సముదాయాలు పరిశీలించనున్నారు. అమరావతి పర్యటన అనంతరం మీడియాతో కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడబోతున్నారు. అయితే మొదటి పర్యటనలో భాగంగా సోమవారం పోలవరం అనే ఒక కార్యక్రమానికి గతంలో మాదిరిగానే సోమవారం రోజున పోలవరాన్ని సందర్శించారు. త్వరలోనే పోలవరాన్ని పూర్తి చేసి రైతులకు నిరందిస్తామంటూ కూడా చంద్రబాబు చెప్పారు. అయితే ఈరోజు రెండో పర్యటనగా చూడాలి. అమరావతికి వెళ్తున్నారు. అమరావతికి సంబంధించి ఏదైతే రాజధానిగా శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడే, తిరిగి ఆయన దీన్ని పూర్తి చేసే అవకాశం కూడా ప్రస్తుతం కనబడుతోంది. ఈరోజు ఆయన రెండో పర్యటనలో భాగంగా అమరావతి వెళ్తున్నారు. అమరావతిలో ఆయన అక్కడ నిర్మించాల్సినటువంటి అంశాలను కావచ్చు, లేకపోతే గతంలో గృహ లాయర్లకు సంబంధించి కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి గృహాలకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా తెలుసుకోబోతున్నారు. ఎస్, అక్కడ స్పాట్ నుంచి ప్రతినిధి రాజేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజేష్, ఏ సమయానికి చంద్రబాబు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? ఈరోజు రివ్యూస్ ఏ రకంగా ఉండబోతున్నాయి? తనతో పాటుగా ఎవరెవరు అధికారులు రాబోతున్నారు? ఇతర ప్రజాప్రతినిధులు ఎవరు ఉండబోతున్నారు? 11 గంటలకి చంద్రబాబు నివాసం నుంచి ఆయన పర్యటన ప్రారంభం కాబోతుంది. నివాసం పక్కనే 2019లో నిర్మాణం చేసినటువంటి ప్రజావేదికను కూల్చివేశారు. ఆ ప్రజావేదిక శిథిలాలను ఒకసారి పరిశీలించి అక్కడి నుంచి తన అమరావతి పర్యటన చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. మరి కాసేపట్లోనే చంద్రబాబు అయితే బయలుదేరుతారు. ప్రస్తుతానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఈ చంద్రబాబు నివాసం పక్కనే ప్రజావేదికని గతంలో ప్రభుత్వం నిర్మించింది. అయితే వైసీపీ అధికారులకు వచ్చిన జగన్ మొదటి రివ్యూ మీటింగ్ ఇక్కడ పెట్టి ఈ భవనం అక్రమ కట్టడం అంటూ దాన్ని కూల్చివేశారు. అయితే ఆ కూల్చివేసిన కట్టడాన్ని, కూల్చివేత శిథిలాలను ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఉంచింది, దాన్ని కదపలేదు. ఇది ఒక సింబాలిక్ గా ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్న శిథిలాలను అలాగే ఉంచాలని కూడా నిర్ణయించుకున్నారు. జగన్ పాలనకు ఇది ఒక ఉదాహరణగా చూపించడానికి దాన్ని అలాగే ఉంచాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడి నుంచి ప్రజావేదిక పరిశీలించిన తర్వాత ఆయన నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డు పరిశీలిస్తారు. సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అనంతపురం నుంచి అమరావతికి కనెక్టివిటీ ఉండే విధంగా, అమరావతిలో అన్ని ప్రాంతాలు, అన్ని రోడ్లని కనెక్ట్ చేసే విధంగా ఒక కీలకమైన రహదారిగా సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం పూర్తి చేశారు. అయితే ఇది దాదాపు 10 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయినప్పుడు కొంత పెండింగ్ వర్క్ ఉంది. అది 2019లో ఆగిపోయింది. దాని నిర్మాణ పనులు కూడా త్వరగానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్డు పురోగతిని కూడా చంద్రబాబు పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఉద్దండరాయనిపాలెంలో 2022 అక్టోబర్ 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినటువంటి ప్రాంతాన్ని చంద్రబాబు పర్యటిస్తారు. మంత్రి నారాయణ, సిఆర్డీ అధికారులు అందరూ కూడా ఈ సమావేశానికి అయితే హాజరు కాబోతున్నారు. అయితే ఈ అమరావతి సంబంధించిన టూర్లో పాల్గొనబోతున్నారు. అయితే ప్రధాని శంకుస్థాపన చేసినటువంటి ఉద్దండరాయనిపాలెం ప్రాంతంలోని ఆ ప్రాంతాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అక్కడ పట్టించుకోకుండా వదిలేయడంతో మొన్నటి వరకు పిచ్చి మొక్కలు మొలిచాయి. అంతేకాదు అక్కడ నమూనాలు కూడా ధ్వంసమైన పరిస్థితి, అక్కడ పోలీసుల భద్రత కూడా ప్రొవైడ్ చేయలేదు. ఈ నేపథ్యంలో అక్కడ తాజా పరిస్థితిని కూడా చంద్రబాబు పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అదేవిధంగా ఐఏఎస్ క్వార్టర్స్ దాదాపు 85% ఈ బిల్డింగ్లన్నీ కూడా టవర్స్ అన్ని నిర్మాణం పూర్తయ్యాయి. 2018 చివరికే పూర్తయినప్పటికీ వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత వాటి నిర్మాణాలు చేపట్టలేదు. హైకోర్టు మొట్టికేలు వేసినా కేవలం రంగులు మాత్రం వేశారు తప్పించి దాని నిర్మాణాలు మాత్రం పూర్తి చేయలేదు. ఆ తర్వాత శాశ్వత భవనాలకు సంబంధించి శాశ్వత హైకోర్టు, శాశ్వత అసెంబ్లీ, శాశ్వత సెక్రటరీకి 2018లోనే భూమి పూజ చేశారు. అక్కడ నిర్మాణాలు కూడా ప్రారంభించారు. బీమ్ లెవెల్ వరకు నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. కానీ తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత మొత్తం నిర్మాణాన్ని కూడా ఆపేసేసింది. ఈ నేపథ్యంలో శాశ్వత భవనాలకు సంబంధించినటువంటి శాశ్వత సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీకి సంబంధించిన నిర్మాణాలకు సంబంధించిన పనులు కూడా చంద్రబాబు పరిశీలిస్తారు. అంతేకాదు ఇవి ఒక ఐకానిక్ టవర్స్గా ఈ నిర్మాణాలు చేయాలని భావించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వాడు పట్టించుకోకపోవడంతో తిరిగి ఆ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. అక్కడి నుంచి తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్స్కి, ఎన్జిఓకి సంబంధించిన ఎంప్లాయీస్కి కేటాయించిన భవనాలను కూడా ఆయన చంద్రబాబు పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత 1:30, 1:45 ప్రాంతంలో ఈ అమరావతిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో మీడియాతో
మాట్లాడతారు. అయితే అమరావతిని పూర్తిగా వైసీపీ భ్రష్టు పట్టించింది. అంటే దాదాపుగా 2019లో పనులు తిరిగి ప్రారంభమైతే కనుక ఈ పాటికి అమరావతి ఒక రూపురేఖకు వచ్చేది, అమరావతి పూర్తయ్యేదని చంద్రబాబు గాని కూటమి నేతలు చెబుతున్న నేపథ్యంలో ఈరోజు నిర్మాణ పనులన్నీ పరిశీలించి అసలు ఏ స్టేజ్లో నిర్మాణ పనులు ఉన్నాయి, ఇంకా ఎంతకాలంలో నిర్మాణాలు పూర్తి చేయగలమనే అంశాల మీద చంద్రబాబు ఒక క్లారిటీకి రానున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మొన్న పోలవరం వెళ్లారు. రెండో పర్యటన అమరావతి పెట్టినారు. ఎందుకంటే ఈ రెండు ప్రాజెక్టుని చాలా కీలక ప్రాజెక్టులుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది, చంద్రబాబు కూడా భావిస్తున్నారు. కాబట్టి ముందు పోలవరం పర్యటించారు, ఈ రోజు అమరావతి పర్యటిస్తున్నారు. బీజం వేసింది చంద్రబాబు. దానికి సంబంధించి ఒక 5 సంవత్సరాల పరిపాలన జగన్ ప్రభుత్వం పూర్తిగా దీన్ని పక్కన పెట్టేసింది, కొంత విధ్వంసం కూడా సృష్టించే ప్రయత్నం చేసింది. సో ఈసారి రైతులకు సంబంధించి కూడా కొంత పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన వాతావరణం నెలకొంది. 5 సంవత్సరాలుగా వారితో ఏమైనా చర్చించే అవకాశం ఉందా? వారితో పాటు మాట్లాడబోతున్నారా? రైతులు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశంలో కానీ రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు. కూటమి అధికారులకు వస్తే అమరావతి నిర్మాణం జరుగుతుందని రైతులు కూడా విశ్వసిస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ పోరాటాల ఉద్యమాలు కూడా ఆపేసిన నేపథ్యం కాబట్టి రైతులకు ఆల్రెడీ ఇవ్వాల్సినటువంటి కవులు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్స్ సంబంధించిన అన్ని కూడా జరిగాయి. ఇప్పుడు ఆ ప్లాట్స్లో డెవలప్మెంట్కి సంబంధించి రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా త్వరలోనే వచ్చే అవకాశం కనబడుతుంది. మొన్న ఛార్జ్ తీసుకున్న రోజు మంత్రి నారాయణ చాలా స్పష్టంగా చెప్పారు, 2.5 సంవత్సరాల్లో మొదటి ఫేజ్ అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఈరోజు చంద్రబాబు కూడా పర్యటిస్తున్నారు కాబట్టి అక్కడ గ్రౌండ్ లెవెల్ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, నిర్మాణాలు ఎక్కడి వరకు వచ్చి ఆగాయి, ఇంకా ఎంత టైం పడుతుంది అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అధికారులు ఈరోజు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణాలకు సంబంధించి మొదటి ఫేజ్ ఎప్పటిలోపు పూర్తి చేస్తారని దానికి సంబంధించి చంద్రబాబు ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేసే అవకాశం కనబడుతుంది. ఈసారి పూర్తి స్థాయిలో 5 ఏళ్లలో అమరావతి మొత్తాన్ని నిర్మాణం చేసేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. నిధులకు సంబంధించి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కూడా చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లోనే చంద్రబాబు అమరావతి టూర్కి అయితే బయలుదేరబోతున్నారు. మనోజ్, రైట్. గత 5 సంవత్సరాలు కూడా కొంత అమరావతికి సంబంధించిన విషయంలో కొంత దూరంగా పెట్టుతూ జగన్ సర్కార్ వ్యవహరించింది. కొన్ని కీలకమైన కట్టడాలను కూడా కూల్చివేసే ప్రయత్నం చేస్తుంది. సో ప్రజెంట్ ప్రజావేదికకు సంబంధించినటువంటి విజువల్స్ ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తోంది. సో దాన్ని పునరుద్ధరణ చేసే పనిలో భాగంగా చంద్రబాబు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్. రాజధాని అమరావతికి సీఎం చంద్రబాబు వెళ్ళబోతున్నారు. ఆయన అక్కడ రెండో ప్రాజెక్ట్, అంటే మొదట్లో ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఫస్ట్ ఆయన పోలవరంకి వెళ్ళారు, అక్కడ సందర్శించారు, పోలవరం నిర్మాణానికి సంబంధించి ఆరా తీశారు. సో ఈసారి రెండో పర్యటనగా అమరావతిని చూడాలి. ఎస్ రాజేష్, గత 5 సంవత్సరాలుగా అమరావతికి సంబంధించి విధ్వంసం సృష్టించింది జగన్ సర్కార్ అనేది మొదటి నుంచి టీడీపీ కూటమి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చెప్తున్నారు. ఏకంగా విధ్వంసాలు సృష్టించడం కాకుండా కొన్ని కట్టడాలను కూడా కూల్చివేసే ప్రయత్నం చేస్తోంది. ఎస్, ప్రజావేదికకు సంబంధించి విజువల్స్ కూడా ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ఏదైతే విధ్వంసానికి గురైనాయి కొన్ని కూల్చివేసిన కట్టడాల విషయంలో తిరిగి పునరుద్ధరణ చేసే పనిలో టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ప్రజావేదికని కూల్చివేత పనులు కూడా చంద్రబాబు పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఒక డైరెక్షన్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి మనకు కొంటున్న సమాచారం ప్రకారం ప్రజావేదికని అట్లాగే ఉంచాలి, ఆ కూల్చివేతలు అలాగే ఉంచాలి. ఇది ఒక విధ్వంసానికి ప్రతీకగా, జగన్ పాలనకు ఒక విధ్వంసానికి ప్రతీకగా దాన్ని ఉంచాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ నిర్ణయం మార్చుకుంటే అక్కడ మరోసారి ప్రజావేదిక నిర్మాణం జరిగే అవకాశం అయితే కనబడుతుంది. మనోజ్, ప్రస్తుతానికి చంద్రబాబు మరి కాసేపట్లో బయలుదేరబోతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అదేవిధంగా అధికారులు దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనోజ్, రైట్. రాజేష్, ఇక రాజధాని అమరావతికి సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇది రెండో పర్యటనగా చూడాలి. మొదటి పర్యటనలో పోలవరాన్ని సందర్శించారు. పోలవరంలోని కట్టడాలకు సంబంధించిన విషయంలో గత ప్రభుత్వం చేసిన అలసత్వాన్ని ఆయన అక్కడ ప్రశ్నించారు. అయితే ఈరోజు అమరావతికి చేరుకుంటారు. రాజధానిగా బీజం వేసిన వ్యక్తి చంద్రబాబు, దాన్ని పూర్తి చేసే అవకాశం కూడా మా ప్రభుత్వంలో ఉండబోతుంటే కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తోంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అయితే చంద్రబాబు ఈరోజు రాజధాని పర్యటన తర్వాత అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం కనబడుతోంది. సో తొలి పర్యటన పోలవరం ముగించేసుకొని రెండవ పర్యటనగా అమరావతికి వస్తుంటే ఇవి రెండు కూడా చాలా కీలకమైన అంశాలని చెప్పాలి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో. మొదటిగా పోలవరాన్ని పూర్తి చేసి రైతులకి నీరందించే ప్రయత్నం ఒకటైతే, రెండవది అమరావతి రాజధాని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అందించేటువంటి ప్రక్రియ కూడా వాళ్ళు చేయబోతున్నారు. అయితే మొదటగా ప్రజావేదిక శిథిలాలను పరిశీలించబోతున్నారు. జగన్ సర్కార్లో ప్రజావేదికని కూల్చివేయడం జరిగింది. ఆ తర్వాత ఉద్దండ రాయినిపాలెంలో మోదీ శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని సందర్శించబోతున్నారు. అసంపూర్తిగా మిగిలి ఉన్న మంత్రులు, ఐఏఎస్, లాయర్ల గృహ సముదాయాలను కూడా చంద్రబాబు పరిశీలించబోతున్నారు. అమరావతి పర్యటన అనంతరం ఆయన మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. మరి కాసేపట్లోనే చంద్రబాబు అమరావతి చేరుకునే అవకాశం ఉంది.
ఆయన మొదటగా అమరావతికి సంబంధించినటువంటి కొన్ని పరిశీలనలు చేయబోతున్నారు. ఆ తర్వాత గత ప్రభుత్వంలో ప్రజావేదిక ఏదైతే కూల్చబడిందో ఆ శిథిలాల దగ్గరికి వెళ్ళి ఆయన సందర్శించబోతున్నారు. అటు పిమ్మట ఉద్దండరాయుని పాలనలో మోదీ శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని సందర్శించబోతున్నారు. ఆ తర్వాత అధికారులతోని కొంత రివ్యూ మీటింగ్ కూడా ఉంటుంది అమరావతి విషయంలో. ఎందుకంటే అమరావతి రాష్ట్ర రాజధాని అనే రకంగా చంద్రబాబు మొదటిగా ప్రకటించారు. రైతుల నుంచి భూములు సేకరించారు. కొన్ని సంవత్సరాలుగా అక్కడ రైతులు ఇంకా కూడా నిరసన కార్యక్రమాన్ని తమ యొక్క భావోద్వేగాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఎటకేలకు వాళ్ళు ఆశించిన విధంగానే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే రాజధాని అమరావతి కోసం బాబు ప్రత్యేక చొరవ తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు పర్యటనలో చాలా కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం కనబడుతోంది. ఆయన ఈ పర్యటన తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనబడుతోంది.